నమస్కారం, లైవ్ షోకి స్వాగతం. ముందుగా కొన్ని వీడియోలు చూద్దాం. అధ్యక్ష, మీరు శాసనమండలి వైస్ చైర్మన్గా ఎన్నికైనందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మీకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. మిమ్మల్ని ఈ నియామకంలో సహకరించిన మా శాసనమండలి సభ్యులు అందరం చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే మీరు వెన్నుపోటు పార్టీలో పనిచేసి వచ్చారు. అక్కడ వెన్నుపోటుకు గురై మా పార్టీలో చేరి సరైన స్థానాన్ని సంపాదించుకున్నందుకు మా అందరికీ కూడా సంతోషంగా ఉంది. మీరు భవిష్యత్తులో మరిన్ని పదవులు అలంకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. రైట్, అవి వీడియోలు. ఇక అతిథుల పరిచయం. శ్రీ కొండా రాజు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. అలాగే శ్రీ ఇంద్రనీల్ గారు, ప్రముఖ విశ్లేషకులు, రాజకీయ వ్యూహకర్త. ముందుగా తెలంగాణ వార్త చూద్దాం. గీత దాటితే చర్యలు తప్పవు. కొండా సుస్మిత వ్యాఖ్యలు బాధాకరం, తీవ్రంగా ఖండిస్తున్నామన్న టీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మహేష్ గౌడ్ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి? సీఎంను ఉద్దేశించి కూడా చేసి ఉండొచ్చని పార్టీ వర్గాల వ్యాఖ్యలు అంటూ కథనాన్నిచ్చారు. కాంగ్రెస్లో కుంపటి, ఫామ్ హౌస్ భేటీ, మొయినాబాద్లో అధికార పార్టీ నేతల రహస్య సమావేశం, ఇద్దరు మంత్రులు, 15 నుంచి 18 మంది ఎమ్మెల్యేలు హాజరంటూ నమస్తే తెలంగాణ పత్రిక ఒకటి వచ్చింది. మరి ఇది ఎంతవరకు, మరి దీన్ని కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో చూడాలి. 22A ముసుగులో భూదందా జరుగుతోందని హరీష్ రావు గారు వ్యాఖ్యానిస్తే మంత్రి పొంగులేటి తక్షణమే రాజీనామా చేయాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా దక్కాల్సిందే. సదరన్ కౌన్సిల్ సమావేశంలో మల్లు భట్టి గారు మాట్లాడారు. నిన్న రేవంత్ రెడ్డి గారు ఇతర దేశాలకు వెళ్ళిన నేపథ్యంలో ఆయన తరఫున నిన్న దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం హోంమంత్రి అమిత్ షా గారి అధ్యక్షతన జరిగినప్పుడు మల్లు భట్టి గారు వెళ్ళి కృష్ణా జిల్లాలో న్యాయమైన వాటా దక్కాలన్నారు. చంద్రబాబు గారేమో గోదావరి కావేరీ అనుసంధానం వాటన్నిటి గురించి మాట్లాడి విభజన సమస్యల గురించి మాట్లాడారు. కలెక్టర్ ఖాతాలోనే పరిహారం, మంత్రి ఉత్తమ్ ఆగ్రహం, కలెక్టర్లు సీఈఓలతో నేడు సమీక్ష అంటూ కథనాన్నిచ్చారు. నా కూతురు వ్యాఖ్యలతో నాకు సంబంధం లేదు, కొండా సురేఖ గారి వ్యాఖ్య. ఇంద్రనీల్ గారు చెప్పండి, ఈ కూతురు వ్యాఖ్యలతో సంబంధం లేదని మంత్రి గారు చెప్తున్నారు. అసలు మంత్రి గారికి ఎందుకు ఇచ్చినట్టు అటువంటిప్పుడు వీళ్ళు నోటీసు? ఆవిడేమో రేవంత్ రెడ్డి గారి మీద ఆ స్థాయిలో వ్యాఖ్యలు చేయడం కరెక్టా కాదనేది పక్కన పెడితే, ఈ పరిణామ క్రమంలో ఇప్పుడు కొండా సురేఖ గారికి వచ్చిన ఆవిడ ఇస్తున్నటువంటి సమాధానం మీద మీ అభిప్రాయం? బేసికల్లీ ఏదన్నా పొలిటికల్ పార్టీ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా ఆ పార్టీలో ఉన్న నాయకుడు కంట్రోల్ చేయాలి అనేది వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అవుతుంది. నవ్వేడేస్ ఏంటంటే ఇది ఇంపాసిబుల్ అనేది ప్రజలకు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కేసినేని చిన్ని వాళ్ళ కూతురు మొన్న జంజీ పోరాటంలో పార్టిసిపేట్ చేశారు. అలాగే బీజేపీ ఎంపీ వాళ్ళ డాటర్ పార్టిసిపేట్ చేశారు. ఇంకొకటి, ఈ మనం గతంలో కూడా చూసుకుంటే జ్యోతిరాదిత్య సింధియా కానివ్వండి, భోపాల్లో మనకి ఒకే ఫ్యామిలీలో 3 పార్టీల్లో కూడా ఉండేవారు. అంటే వైఫ్ ఒక పార్టీలో, హస్బెండ్ ఒక పార్టీలో, తల్లి ఒక పార్టీలో, ఇలా ఉన్న సందర్భాలు కూడా ఉండే. సో ఇట్స్ పర్సనల్గా ఆలోచిస్తే ఎవరు స్వేచ్ఛ వాడదు. సో ఇందులో కూతురు మాట్లాడింది కాబట్టి తల్లిని బాధ్యురాలను చేయాల్సిన అవసరం అయితే లేదు. ఆబ్వియస్లీ. కాకపోతే ఏమవుతుందంటే పొలిటికల్ పార్టీ అది రూలింగ్లో ఉన్నప్పుడు ఇలాంటి చర్యలు కంపల్సరీ పార్టీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే ఇంట్లో వాళ్ళనే కంట్రోల్ చేయలేనప్పుడు మీరు కాన్స్టిట్యున్సీయో లేదు ఒక జిల్లా ఇన్ఛార్జ్ చేసినప్పుడు అవన్నీ అలా రకరకాల వాళ్ళ వే ఆఫ్ మంత్రిగా నైతిక బాధ్యత ఉంటుంది. నైతిక బాధ్యత అనేది ముందు కూడా ఆవిడ కొన్ని వ్యాఖ్యలు చేసి ఉంటాం. ఇవన్నీ కూడా కాంగ్రెస్ లో కాస్త రచ్చ మొదలైందంటానికి, అంటే కాంగ్రెస్ లో లేనిది ఎప్పుడు అనేది కదా సార్. ఈ 2 ఏళ్లలో అంత కొంచెం రేవంత్ రెడ్డి గారు కాస్త కమాండ్ చేయగలుగుతున్నారు. ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ విషయం కూడా తీసుకోండి. రాజగోపాల్ రెడ్డి గారు యాంటీ మళ్ళీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే 22A కింద 35,000 ఎకరాలు కేవలం ఆయన కాన్స్టిట్యున్సీలోనే ఉండేవి. సో ఇవన్నీ ఏమవుతాయి అంటే పాత కాంగ్రెస్, కొత్త కాంగ్రెస్, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ కాంగ్రెస్ లాగా. ఆవిడ అందు కదా సుస్మిత గారు, పచ్చ కాంగ్రెస్ తెలుగుదేశం కోసం పనిచేస్తున్నారా అని చెప్పి కూడా ఆ గ్యాప్ అయితే క్లియర్గా ఉంది సార్. ఇప్పుడు ఆమెదో అందానో మేమేదో విశ్లేషించాల్సిన అవసరం లేదు, కానీ ప్రజలు దీన్ని ఆల్రెడీ తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలే మాట్లాడుకుంటున్నారు ఈ విషయాన్ని. మరి మంత్రి గారు ఇప్పుడు ఇచ్చిన సమాధానంతో కృష్ణా కమిటీ చైర్మన్ రవి గారు కానీ పిసిసి ప్రెసిడెంట్ గారు కానీ ఒప్పుకుంటారా? ఒప్పుకోరు సార్. అవన్నీ ఉంటాయి, వాళ్ళ ప్రొసీజర్ వాళ్ళకు ఉంటుంది, పిలిపిస్తారు. అది కాకపోతే మంత్రి పదవి జోలికి వెళ్తారా లేదా అన్నదే చర్చ. ఇప్పుడు మంత్రి పదవికి వెళ్ళాలి అంటే చాలా మార్పులు చేర్పులు చేయాల్సి వస్తాయి. ఆ మార్పులు చేర్పులు చేసేటప్పుడు రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి ఇవ్వలేకపోతే మళ్ళీ ఢిల్లీ రాజకీయం అయింది ఇదంతా. సో మోస్ట్లీ టచ్ చేయాలనుకుంటున్నాను నేనైతే.
రైట్. స్థానిక ఎన్నికల్లో భిన్నమైన వ్యూహంతో అనుసరించాల్సిన విధి విధానాల రూపకల్పన కమిటీ అంటూ పవన్ కళ్యాణ్ గారు నిన్న మీటింగ్లో ఎక్కువ సీట్లు అడిగే అవకాశం ఉంది అనేటువంటి వాదంతో కొన్ని ఆయన మాట్లాడినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఎమ్మెల్యేలు అయితే కూటమి ధర్మం పాటించడం లేదు, టీడీపీ ఎమ్మెల్యేలపై పవన్కు జనసేన ఎమ్మెల్యేల ఫిర్యాదు, తన దృష్టికి చేరాయన్న సేనాని. స్థానిక సంస్థల్లో ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలని పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో నిర్దేశం. ఇప్పుడు ఆత్మగౌరవం అంటే ఎల్లో మీడియాలో అయితే ప్రాంతాల వారీగా స్థానిక వ్యూహాలని ఆయన అన్నట్టుగా రాశారు. నిజంగానే ఈ పవన్ కళ్యాణ్ గారు తను ఆశించినట్లుగా లేదా క్యాడర్ ఆశిస్తున్నట్లుగా 30%, 30 నుంచి 30% ఖచ్చితంగా అడగాలంటే 15% అని కదా లోకేష్ గారు అప్పుడు డిక్లేర్ చేసింది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గట్టిగా నిలబడగలుగుతారా? ఆయన మాట చెల్లుతుందా చెల్లదా? రాజీవ్ గారు. సార్, ముందుగా మీకు సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. పవన్ కళ్యాణ్ గారు మాటలకి చేతలకి లేదా చంద్రబాబు నాయుడు గారు కూటమిలో నాయకులకి పదవులు ఇస్తారన్న దానికి ఒకే ఒక ఉదాహరణ నాగబాబు గారికి సంబంధించి. నాగబాబు గారికి రాజ్యసభకు పంపిస్తారన్నటువంటి ఊహాగానాలు వచ్చిన తర్వాత ఆ రాజ్యసభ స్థానం జనసేన పార్టీ నుండి తీసుకుని తెలుగుదేశం వారు ఫిల్ చేసుకుని ఆనాడు బహుశా ఏడాది అయిందో ఏడాదిన్నర అయిందో నాకైతే గుర్తులేదు, కానీ సరిగ్గా అధికారికంగా తెలుగుదేశం పార్టీ లెటర్ హెడ్ మీద చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలంటూ నాగబాబు గారిని మంత్రివర్గంలోకి తీసుకుంటామని ప్రకటించారు. అది ఎమ్మెల్సీ అయిన తర్వాత కానీ లేదా మొన్న చూస్తే ఒక క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు. క్యాబినెట్ మినిస్టర్కి క్యాబినెట్ ర్యాంక్కి ఎంత తేడా ఉందో రేపు వీళ్ళు చెప్పబోయే మాటల్లోని జరగబోయేటువంటి ఆస్తుల వాస్తవ రూపాల్లో కూడా అంతే రకమైనటువంటి తేడా ఉంటుందని చెప్పి నా ఉద్దేశం, అభిప్రాయం. ఎందుకు చెప్తున్నానంటే గతంలో సార్వత్రిక ఎన్నికలు అయినప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, జన సైనికులందరూ మీరు త్యాగాలకు సిద్ధపడాలి, మీరు త్యాగాలు చేసి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మీ అందరికీ సముచిత స్థానం ఇస్తామని అని చెప్పారు ఆయన. 170 స్థానాలకు 21 స్థానాలే జనసేన పోటీ చేసి సుమారు మిగతా 150 పైచులకు స్థానాలన్నీ కూడా వాళ్ళు త్యాగం చేయడం జరిగింది. మరి త్యాగం చేసిన పరిస్థితుల్లో ఆ జనసేన ఈ 21 మంది జనసేన ఎమ్మెల్యేలు ఉన్న ప్రతి చోట తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్టేట్ లెవెల్ ప్రోటోకాల్ పోస్ట్ ఇచ్చి నామినేట్ పదవుల్లో కూర్చోబెట్టి ప్రతి అంశంలో నియోజకవర్గంలో ఇంటర్వ్యూన్ అవుతూ ఎక్కడికక్కడ అంతర్గత తగాదాలు తారాస్థాయిలో ఉన్నాయి. మరి అదేవిధంగా జనసేన పార్టీ వాళ్ళు త్యాగాలు చేసిన ప్రతి చోట కూడా మరి జనసేన వాళ్ళకి నామినేట్ పోస్టులు ఇవ్వాలి కదా, కానీ ఎక్కడా లేదు. ఈవెన్ విశాఖపట్నం లాంటి మహానగరంలో ఒక 3-4 టెంపుల్స్, ప్రాముఖ్యమైనటువంటి టెంపుల్స్లో ఒక్క టెంపుల్ ట్రస్ట్ బోర్డు మెంబర్ కూడా జనసేన పార్టీకి ఇవ్వలేదన్నటువంటి విషయాన్ని ఆ పార్టీ గత నేత అయినటువంటి బొలిశెట్టి సత్యనారాయణ అధికారికంగా చెప్పారు. ఇక్కడ ఏమిటంటే జనసేన పార్టీలో కార్యకర్తలకు గానో లేదా ఒక సెకండ్ గ్రేడ్ లీడర్స్ లాంటి వారికో ఆ పై స్థాయి వాళ్ళకో కాస్త ఆత్మగౌరవంతో రాజకీయం చేయాలి, మనం కూడా పౌరుషం రోషంగా బతకాలి, ప్రజల కోసం పనిచేయాలనే ఆలోచన ఏ కొంచెమైనా ఉంటే ఉండుండొచ్చు కాక, కానీ పవన్ కళ్యాణ్ గారికి గత 2 ఏళ్లలో చూస్తే 2 ఏళ్ల పైచిలకి ప్రభుత్వంలో ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం పేరు చెప్పి చంద్రబాబు నాయుడు గారికి లొంగిపోవడమో లేదా ఆయన ముందు తగ్గడమో తప్పితే వీళ్ళ నాయకులందరినీ తగ్గించడం తప్పితే ఎక్కడా కూడా జనసేన పార్టీ నాయకులకి ఆత్మగౌరవం అనేటువంటిది లేకుండా చేశారు గడిచినటువంటి 2 ఏళ్లలో. మరి ఇప్పుడు చూస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో దీని తాలూకా ఇంపాక్ట్ ఉండబోతా ఉంది. ప్రజా వ్యతిరేక తారాస్థాయిలో ఉంది. ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఇటువంటి తరుణంలో క్యాడర్ని కాపాడుకోలేకపోతే జనసేనకు కానీ ఆ కూటమికి కానీ మనుగడ ఉండదనేటువంటి ఆలోచన, అభిప్రాయం వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతోనే బహుశా పవన్ కళ్యాణ్ గారు ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చుంటారన్నటువంటిది నా వ్యక్తిగతమైన. చంద్రబాబు గారు ఆదేశాలంటే మరి భిన్నమైన వ్యూహం, ఇంతకంటే మెరిట్ గా మనం ఈ స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తాం, అందుకు సిద్ధంగా ఉండండి అని ఎందుకు చెప్తారు? చెప్తే మళ్ళీ రేపు తర్వాత తేడా వస్తే ఇప్పుడు మరి శాంతం డౌన్ అవుతుంది కదా. పవన్ కళ్యాణ్ గారు కానీ ఈవెన్ జనసేన పార్టీలో ఉన్నటువంటి ఆ కాస్త పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ వేడి నీళ్ళలాగా లేదంటే పాలు పొంగులాగా పొంగుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు కొంచెం నీళ్ళు చల్లుతూ ఉంటారు, వాళ్ళు చల్లబడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా చల్లార్చే భాగంలో వ్యూహంలో భాగంగా వచ్చినటువంటి కథనాలు, స్టేట్మెంట్లే. మీరు కావాలంటే రేపు చూడండి. ఖచ్చితంగా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈసారి లోకల్ బాడీస్ వరకు పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సొంత జనసేన పార్టీ క్యాడరే పవన్ కళ్యాణ్ గారి మీద, వారి పార్టీ అధిష్టానం మీద తిరగబడేటటువంటి పరిస్థితులు గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయి. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఈ రెండింటినీ ఒకేసారి హ్యాండిల్ చేయలేరు. కాబట్టి కొంచెం చల్లబరిచేదానికి రకమైనటువంటి స్టేట్మెంట్లు తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా జనసేన కార్యకర్తలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వారి కింద పనిచేయాల్సిందే తప్ప వారి పక్కన కూర్చుని పనిచేసే పరిస్థితులు కూటమి ధర్మంలో లేవు. ఇది ఆల్రెడీ గత 2 ఏళ్ల పైనుంచి జరుగుతూనే ఉంది. ఆ తర్వాత వాళ్ళు రేపు 2029 సార్వత్రిక ఎన్నికలప్పుడు ఎలా ఉంటుందో చూడాలి. కానీ
ఇప్పటికైతే ఈ స్టేట్మెంట్లన్నీ వాళ్ళ క్యాడర్ ని సంతృప్తి అంటే ఇక్కడ పరచడానికి ఇంకో సమస్య ఇంకోటి వస్తుంది కాదు. కదా. ఇప్పుడు ఒకవేళ నిజంగానే వాళ్ళు అడిగినట్లు 30% స్థానిక ఎన్నికల్లో ఇస్తే నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా అదే ఇవ్వాలి కదా. ఇప్పుడు మాబోటి వాళ్ళు 50 సీట్లని అడగొచ్చు జనసేన అని ఆ రోజులు అనేవాళ్ళం. వాస్తవం. అంటే 50 సీట్లు అడుగుంటే ఆయనకి ఇవాళ పట్టు ఉండేది కదా అది సార్. అడగలేకపోయాడు. ఒక్క నిమిషం గమనించండి సార్, గడిచిన 2 ఏళ్లలో ఈ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు మార్క్ అడ్మినిస్ట్రేషన్ కొన్ని సంఘటనలు కొన్ని విషయాలు చెప్పంటే ఏమన్నా ఉందా? ఒకటన్నా ఉందా? ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ గారి పేరుకి డిప్యూటీ సీఎం తప్పితే నారా లోకేష్ గారిని హైలైట్ చేస్తూ షాడో చీఫ్ మినిస్టర్ గా చలామణి అవుతూ వాళ్ళ ప్రభుత్వం మేమే చేసాం, ఏ మంచి జరిగినా తండ్రి కొడుకులు ఖాతాలో వేసుకుంటున్నా తప్ప పవన్ కళ్యాణ్కి ఏనాడన్నా క్రెడిట్ ఇచ్చారా? ప్రభుత్వంలో ఏదైనా చెడు జరిగితే మాత్రం ఆ క్రెడిట్ లో భాగం పవన్ కళ్యాణ్ చేస్తున్నారు తప్పితే డెబిట్ లో భాగంగా. సో అయితే నేనేంటంటే ఇక్కడ అంటే నేను అనేది ఏంటంటే సార్, ఏదన్నా తప్పొప్పులు ప్రభుత్వంలో జరిగితే ఆ తప్పొప్పులు మాత్రం భాగస్వామిస్తున్నారు. ఇక్కడ ఒకటే సార్, మీరు అన్నట్టు రేపు 30-35 సీట్లు ఇవ్వాలి, 35% ఆయన అడుగుతున్నటువంటి సీట్ల ప్రకారం కూడా ఇక్కడ ఇంకో లాజిక్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు తెలివైన రాజకీయం ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఎవరి మీద అయితే బాగా వ్యతిరేకత ఉంటుందో తెలుగుదేశం పార్టీ వాళ్ళని జనసేనకు పంపుతారు, జనసేనలో పవన్ కళ్యాణ్ చెప్పి వాళ్ళకే సీట్లు ఇప్పిస్తారు, వాళ్ళని గెలిపించుకుంటారు. వాళ్ళ జనసేన పవన్ కళ్యాణ్ మాట కంటే చంద్రబాబు నాయుడు గారి మాట వేదవాక్క పని చేస్తారు. ఇది అనేక బీజేపీలో మేయర్ సీట్లు, మున్సిపల్ చైర్మన్ సీట్లు, ఆ పదవులు డైరెక్ట్ ఎలక్షన్ పెట్టడంలో కూడా జనసేనని బీజేపీని కాస్త తగ్గించడం కోసమే అనే వాదన కూడా అది కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు నిజంగా విశాఖపట్నం మహానగరం లాంటి మేయర్ క్యాండిడేట్ ఉన్నారు సార్. డైరెక్ట్ ఎలక్షన్ జనసేన పార్టీ నుండి విశాఖపట్నంలో చెప్పుకోదగ్గ నాయకులు ఎవరున్నారు? మేయర్గా పోటీ చేసుకెళ్ళిన సమర్థత ఎవరి దగ్గర ఉంది? ఇప్పుడు లేదు కదా. లేనప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ సేమ్ తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరో ఒకరిని జనసేన పంపుతారు, కండువా ఇస్తారు, మేయర్ క్యాండిడేట్ జనసేన బొమ్మని ఉంటుంది. అట్లాగా అదే ఇదివరకు కౌన్సిలర్లు ఎన్నుకోవడం అంటే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి అని అడిగారు. ఇప్పుడు అన్ని వైస్ చైర్మన్ తీసుకోమని చెబుతారేమో. చైర్మన్ తీసుకోమని, వైస్ చైర్మన్ తీసుకోమని. ఇక్కడ ఇంకో కీలకమైనటువంటి అంశం అంటే ఇది నాకు అనిపించినటువంటి పరిస్థితి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మన అసెంబ్లీలో ఈ అంశం మీద మాట్లాడినప్పుడు నేను చూశాను. అయ్యారాం గయారాంలు ఉండరు, డైరెక్ట్ ఎలక్షన్ అని ఆయన మాట్లాడు. అసలు ఆయన ఎన్నాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మరి వాళ్ళందరూ అయ్యారాం గయారాంలేనా? మరి ఇంకోటి అసలు ఎన్ని కౌన్సిల్ వెనక్కి మండలాలు కూడా ఫిరాయింపులు చేయించారు. ఇక్కడ ఆయన భయం ఏంటంటే ఇప్పుడు వాళ్ళ అధికారంలోకి వచ్చారు సార్. మొన్న రాగానే వైజాగ్ మేయర్లని అనేక కార్పొరేషన్, అన్ని మండలాలు ఎంపీపీలతో సైతం అందరినీ కూడా ఇట్లున్నట్టు లాగేసి దించేశారు. రేపు ఉదయం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎటు రాబోతుంది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, నువ్వు ఏం విత్తనం వేస్తున్నావు అది రేపు మహావృక్షం అవుతుందని చెప్తున్నారు. రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే అందరినీ ఇలా దించేస్తారన్న భయం కొద్దీ ఇప్పుడు డైరెక్ట్ ఎలక్షన్ పెడితే నాకు ఉన్నటువంటి అప్ టు మై నాలెడ్జ్ సబ్జెక్టు కరెక్షన్ అధికారికంగా ప్రజల నుంచి ఎన్నుకోబడ్డాడు. 5 ఏళ్ళ వరకు కూడా ఆయన దించే పరిస్థితి ఉండదు, అవిశ్వాసం పెట్టి కానీ ఇంకోటి కానీ. సో ఆ రకమైనటువంటి వ్యూహంలో భాగం అన్నటువంటి అనుమానం కూడా మాకైతే కలుగుతా ఉంది. కాబట్టి ఏం జరుగుతుంది వేచి చూడాలి. చేయకపోతే గతంలో చంద్రబాబు గారి గవర్నమెంట్ లో అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మేయర్ మీద ఏదో ఒక ఆరోపణ గవర్నమెంట్ తీసేసిన సందర్భాలు కూడా ఈవెన్ కడప మేయర్ కి సంబంధించి చేసినట్టున్నారు. కడప, నెల్లూరు ఏదో పార్టీలో అనఫీషియల్ గా పార్టీ మారాలి, మారకపోతే ఏదో అది ఇది మన కడపకు సంబంధించి మొన్న నెల్లూరు కూడా 2024 ఎన్నికల తర్వాత కడప మేయర్ మీద అవిశ్వాసం పెట్టబోయారు. అవిశ్వాసం నెగ్గకపోతే కడపకు సంబంధించి మేయర్ మీద ఏదో ఆరోపణలు చేసి తీశారు. తర్వాత మళ్ళీ అఫ్ కోర్స్ మా పార్టీ అయినా మేయర్ అయ్యారు కడపకి. అయినప్పటికంటే ఆ రకంగా కూడా చేస్తున్నారు. సో అఫ్ కోర్స్ మీరు చెప్పింది ఫిరాయింపులకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చిన వాళ్ళు ఇప్పుడు ఫిరాయింపులకు వ్యతిరేకంగా నమ్మాలి. రైట్, మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారు నిజంగానే భిన్నమైన వ్యూహంతో వస్తారా? తెలుగుదేశాన్ని ఎదిరించే ధైర్యం ఆయనకు ఉంటుందా? తెలుగుదేశం వాళ్ళు 15% అన్నారు, వీళ్ళు 35% అడుగుతున్నారు. పోనీ 30% అనుకుందాం, బీజేపీకి ఇంకో 10-15%. అంత వదులుకోవడానికి టీడీపీ సిద్ధమవుతుందా? జనసేన వ్యూహం నిజంగానే పవన్ కళ్యాణ్ గారు అంత గట్టిగా పోరాట పటిమ ప్రదర్శిస్తారా? మీరు 2024 ఎలక్షన్స్ ముందు ఇప్పుడు పదే జనసేన మీటింగుల్లో పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నారు అంటే, ఆ రోజున మేము ఎక్కువ అడగగలిగి కూడా కేవలం జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే ధ్యేయంగా పెట్టుకోవటం వల్ల మీరు ఇచ్చిన సీట్లలో కొన్ని కాంప్రమైజ్ అయ్యాము అనేది పదే చెప్తున్నారు. కానీ అక్కడ ఆయన ఒక చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. ఏంటి అంటే, ఒకవేళ అధికారం రాకపోతే ఎక్కువ సఫర్ అవ్వాల్సింది ఆ రోజున టీడీపీ.
ఎందుకంటే జస్ట్ బెయిల్ మీద వచ్చి ఉండారు, మళ్ళీ అధికారం కోల్పోతే మళ్ళీ జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఉండేది కాబట్టి ఆ రోజున 50 సీట్లు కాదు 75 సీట్లు అడిగినా కూడా ఇచ్చేవారు వాళ్ళు. నిజానికి బీజేపీ వాళ్ళు సలహా ఇచ్చారట 50-25 అడగండి మనం పోటీ చేద్దామని, ఈయన భయపడ్డాడు. సో ఇంకోటి ఏంటి, వాళ్ళు ఎలా కన్విన్స్ చేశారంటే మీ దగ్గర నాయకులు లేరు, మేబీ ఓటింగ్ ఉండి ఉండొచ్చు, నాయకులు లేరు కాబట్టి అని 21 సీట్లు ఇవ్వటం, అందులో 11 సీట్లలో మళ్ళీ వాళ్ళే ఫిల్ చేయటం వాళ్ళ క్యాండిడేట్లతో అల్టిమేట్లీ ఎలక్షన్ అయితే జరిగింది. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే అధికారం మీది. ఒకవేళ కొన్ని ప్రాంతాల్లో కొన్ని సీట్లలో పోటీ చేసి అంటే ఇప్పుడు 35% 40% అడిగి తీసుకొని పోటీ చేయటం వలన కొన్ని స్థానిక సంస్థ ఎన్నికల్లో ఓటమి చవి చూసినా కూడా అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి ఎలాంటి డ్యామేజ్ లేదు. అంటే 2024కు ముందు సినారియో వేరు, అంటే అధికారం దించాలి అనేది మీ టార్గెట్ అన్నారు. ఇప్పుడు గెలిచినా ఓడినా అధికారంలో మీరే ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూడా మీరు అనుకున్న నెంబర్ని సాధించలేకపోతే వాళ్ళు ఇచ్చిన 15%లోనే పోటీ చేస్తే మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు, 2029 ఎలక్షన్ టైంలో వీళ్ళకున్న ఓటింగ్ పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేసి మొన్న 21 ఇచ్చాం, ఈసారి 25, అంటే వాళ్ళకి వచ్చే ఓటింగ్ పర్సంటేజ్ వైజ్ చెప్తున్నా సార్, మళ్ళీ 25 అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తారు. నిజంగా జనసేన కార్యకర్తలకి గౌరవం దక్కాలన్నా, జనసేన తరపున త్యాగాలు చేసిన ఇన్ఛార్జీలకు న్యాయం దక్కాలన్నా జనసేన పోరాడి ఇప్పుడైతే సాధించాలి. ఆ వేలో కొంత అయితే కనపడుతుంది, కానీ ఎంతవరకు పవన్ కళ్యాణ్ గారు దీనికి స్టిక్ అయి నుంచుంటారనే చూడాలి. ఎందుకంటే ఈ డిఫరెన్సే, ఈ 15-35 డిఫరెన్సే ఈ క్యాబినెట్ మీటింగులకు డుమ్మా కొట్టడాలు, వాళ్ళేమో ఏకంగా బెదిరించే ధోరణిలో, అంటే సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది సార్. గతంలో కుర్చీ అని ఉంచే వాళ్ళు రాకపోతే ఎంటీ కుర్చీ, ఇప్పుడు ఆ కుర్చీని కూడా తీసేసి ఇండైరెక్ట్ గా మేమేం భయపడము తీసేసారా, అంటే ప్రచారం చేస్తున్నారు. అంటే సోషల్ మీడియాలో అయితే ఫోటోలు వేసి పెడుతున్నారు సార్. అంతకుముందు కూడా తీసేస్తే తప్పేం కాదు, అంతకుముందు ఉంది ఎంపీ చైర్, అంతకుముందు ఉంది, ఇప్పుడేమో తీసేసినట్టు క్లియర్ కనబడుతుంది. సో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. మరొకటి ఏంటి, నాగబాబు గారికి ఏదైతే ప్రామిస్ చేశారో ఆ నాగబాబు గారికి ప్రామిస్ చేసిన దాన్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేకపోతే నా శాఖలో నుంచి నేను ఇచ్చుకున్నాను అనే ధోరణి, అంటే ఇవన్నీ కూడా కొంత వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ కనబడుతుంది. ఇది కేవలం నేను పోరాడాను, నా సాయశక్తిలా పోరాడాను, యుద్ధంలో చివరిదాకా వెళ్ళాను, మళ్ళీ రేపు ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చి కార్యకర్తలను చల్లారంటే మనం ఇట్లా చేయక తప్పదు అని యాక్సెప్ట్ చేయరు సార్. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు, లోకల్ బాడీ ఎలక్షన్లో కొన్ని స్థానాలు కోల్పోయినా కూడా మీరు అధికారంలో మీరే ఉంటారు, ఇంకా 2-3 ఏళ్ళ సమయం ఉంది. ఇంత ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని స్థానాల్లో గెలుపుతారు కాబట్టి మనం ఇంకా త్యాగాలు చేద్దాము అంటే క్యాడర్ యాక్సెప్ట్ చేయరు, అంటే బేస్లెస్ ఆర్గ్యుమెంట్ లాగా మిగిలిపోతుంది అది. మరి అంటే ఇప్పుడు జనసేన కార్యకర్తల ఆత్మగౌరవం ఇది నిలబడుతుందా లేదా అనేది ఇప్పుడు వరకు అయితే నిలబడ్డారని చూడాలి. ఇంకా ఒక మాట చెప్తాను సార్, ఇప్పుడు ఈ మాట ఎప్పుడు మాట్లాడాలంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలు అయిపోయి వాళ్ళు గెలిచిన వెంటనే వచ్చి త్యాగాలు చేశారు, మీ అందరూ ఆత్మగౌరవాన్ని నేను కాపాడుతానని అంటే బాగుంటుంది. ఎలక్షన్లు అయిపోయి 2 ఏళ్ళు అయిపోయి ఇవ్వాల్సిన నామినేట్ పోస్టులు స్టేట్ లెవెల్ చైర్మన్ల దగ్గర నుండి డైరెక్టర్ల దగ్గర నుండి ఆలయాల్లో ట్రస్టీల వరకు కూడా, అంటే చిన్న నామినేట్ పోస్టులు కూడా అన్నీ ఫిల్ అయిపోయిన తర్వాత అదేదో అంటారు కదా, చాలా అయిపోయిన తర్వాత ఏదో నిద్రలో ఇచ్చినట్టు ఈ రోజు వచ్చి లోకల్ బాడీస్ గురించి మాట్లాడుతున్నారు. అట్లీస్ట్ ఈ మాటనైనా పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టుకోగలిగితే ఆయన నాయకత్వం మీద కాస్త కూస్త జనసేన కార్యకర్తలు ఉంటారు తప్పితే, లేదంటే ఆయన చంద్రబాబు నాయుడు గారి రాజ్యానికి లేదా ఆయన యొక్క పరిపాలన అనే కుర్చీకి 4 బల్లల కింద తయారవడం, లేకపోతే ఆయన రాజ్యానికి జన సైనికులు అందరూ రాళ్ళెత్తే కార్యక్రమం చేయడం తప్పితే వాళ్ళ ఆత్మగౌరవంగా రాజకీయంగా బతికే పరిస్థితులు గ్రౌండ్ లెవెల్లో లేవు. ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ కూడా టీడీపీ కూటమి ధర్మం పాటించట్లేదని కొందరు ఎమ్మెల్యేలు కూడా, వాస్తవమే సార్, వాస్తవం. కొందరు ఎమ్మెల్యేలు జనసేన పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు ఎంతమంది పార్టీని వెళ్ళిపోయారు. అసలు ఎప్పుడన్నా ఏ రాజకీయ పార్టీ చరిత్రలో అన్నా ఒక జిల్లా కమిటీని ఎట్ ఏ టైం రద్దు చేసినటువంటి పరిస్థితులు నాకైతే తెలియదు. మరి సో ఇటువంటి పరిస్థితుల్లో జనసేనలో చాలా కూడా వాళ్ళ కార్యకర్తలు అందరూ కూడా బాధపడతా ఉన్నారు. ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు మారాలని కోరుకుంటున్నారు. మరి ఆ మార్పు కేవలం నటన లేకపోతే వాస్తవం అనేటువంటిది ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే తేలుతుంది. స్థానిక ఎన్నికలు వచ్చారు. రైట్, నిజమే గెలిచింది. మార్గదర్శి ఫైనాన్షియర్ పై ఉండవల్లి అరుణ్ కుమార్ పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు. ఇందులో వ్యక్తిగత తగాదా తప్ప ఇంకేమీ కనిపించలేదని గౌరవ న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ఇంతకీ అసలు ఆర్బీఐ ఇచ్చినటువంటి రిపోర్టు 45S పాటించలేదని అప్పట్లో రిపోర్ట్లు వచ్చినాయి. మరి ఆ గ్రౌండ్లో కరెక్ట్గా చేశారా లేదా అన్నది వ్యాఖ్యానించారా లేదో మొత్తం చదివే టైం కుదరలేదు. కానీ
కేవలం టెక్నికల్ గ్రౌండ్స్ తోటే చేస్తే రేపు ఎవరైనా సరే డిపాజిట్లు సేకరించే అవకాశం వస్తుందా రాదా? మరి దీని మీద గౌరవ కోర్టు వారు ఏం చెప్పారో తెలియదు, కానీ వీళ్ళైతే నిజమే గెలిచిందని పెద్ద ఎడ్డింగ్ పెట్టుకున్నారు. మంచిదే, సంతోషం. నిజం గెలిచినట్లా లేక టెక్నికల్గా వీళ్ళు బయటపడ్డట? సార్, టెక్నికల్గా బయటపడ్డారా, నిజం గెలిచిందా, కోర్టు కేసు తీర్పు ఎలా ఉంది అవన్నీ పక్కన పెడితే సార్, మనకి కేసు అసలు ఎక్కడ స్టార్ట్ అయింది? ఆర్బీఐ గైడ్ లైన్స్ను దాటి డిపాజిట్లు కలెక్ట్ చేశారు, ఇది అన్యాయము, ఇది ఒక క్రిమినల్ కేసు కింద ప్రొసీడింగ్స్కి వెళ్ళాలి అనేది, డబుల్ పెనాల్టీ కూడా వేయాలనేది అసలు కేసు. అయితే ఆర్బీఐ రకమైన రిపోర్ట్ కూడా ఇచ్చింది కదా, ఇది ఉల్లంఘన కదా. అవన్నీ పక్కన పెడితే ఆర్బీఐ ఇన్వాల్వ్ అయ్యి తర్వాత కోర్టులు ఇన్వాల్వ్ అయ్యి ఏం చెప్పినాయి, డిపాజిటర్లకి క్లెయిమ్ చేసుకునే ఫెసిలిటీ ఇచ్చి వాళ్ళందరినీ క్లెయిమ్ చేసుకునేలా చేసి వాళ్ళకి రిటర్న్ చేయండి విత్ ఇంట్రెస్ట్ అని గైడ్ లైన్స్ ఇచ్చినాయి. అంటే ఆ గైడ్ లైన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అసలు ఎలాంటి అవకతవకలు జరగకపోతే అసలు ఆర్బీఐ కానీ కోర్టులు కానీ గతంలో ఆ గైడ్ లైన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఫస్ట్ పాయింట్. సరే, ఇప్పుడేమంటున్నారు, ఆ 2500 కోట్లు ఆల్రెడీ క్లెయిమ్స్ అన్నీ క్లియర్ చేసేసాము, ఇంట్రెస్ట్ కూడా ఇచ్చేసాము, ఇంకొంతమందికి మేము ఎంత ఇన్ఫార్మ్ చేసినా ఒకళ్ళిద్దరు రాకపోవడం కానీ కొంతమంది ఒక 5 కోట్ల వరకు ఇంకా డిపాజిట్లు మా దగ్గరే ఉండయి అని కంక్లూడ్ చేసి, ఎవరు ఫిర్యాదుదారుడు ఎవరు రాలేదు కనుక ఒక కండిషను. రెండోది ఏమంటున్నారు, ఎవరి మీద అయితే ఇది క్రిమినల్ కేసుగా ఫైల్ అయిందో అతను ఈరోజు మరణించున్నారు కాబట్టి దీన్ని ఇక కొనసాగించాల్సిన అవసరం లేదు అనేది కంక్లూడ్ చేశారు ఈ కేసులో. ఓకే. కానీ దీంట్లో అంతర్లీనంగా మనం చూస్తే, అంటే రేపటి రోజున ఎన్బిఎఫ్సి తరఫున ఏదో ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేసి ప్రజల దగ్గర నుంచి డిపాజిట్లు కలెక్ట్ చేసి కావాలంటే కొన్ని రోజులు వాడుకొని కోర్టులకు ఎవరైనా అప్రోచ్ అయినా కూడా ఆ డిపాజిట్లు వెనక్కిస్తే సరిపోయిద్ది అనే మెసేజ్ విత్ ఇంట్రెస్ట్ అనే మెసేజ్ ఇచ్చే లాగా ఉంటే మాత్రం డెఫినెట్లీ రాబోయే రోజుల్లో ఇది పెద్ద రిస్క్ ఫ్యాక్టర్గా మారింది ప్రజలకి. అంటే సో ఇంకా అట్లా కాదు కదా, కొన్ని కేసుల్లోనేమో పిల్లు వేస్తేనేమో సంబంధం ఉన్నా లేకపోయినా కోర్టులు టేకప్ చేస్తున్నాయి, కొన్ని కేసుల్లోనేమో నీకేం సంబంధం అంటున్నాయి. చాలా తమాషాగా ఉంటుంది. జస్టిస్ చౌదరి సినిమా ఒకటి ఉంది కదా, తీర్పు మీద కొంత పాట పాడతారు. ఆ పరిస్థితి జనంలోకి అట్లాంటి సందేహాలు రాకుండా ఉంటే బాగుంటుంది. గౌరవ న్యాయమూర్తులు మనమేమి ఎక్కడ తప్పు పట్టట్లేదు, వాళ్ళు టెక్నికల్గా వాళ్ళని పరిశీలించే ఈ తీర్పు ఇచ్చి ఉండొచ్చు. కానీ రకరకాల సందర్భాల్లో సుప్రీంకోర్టే వీటి మీద విచారణ జరపండి, లేకపోతే ఇది చేయండి, ఆయనకి రికార్డులు ఇవ్వండి ఉండవల్లి గారికి అని ఇట్లాంటివన్నీ చాలా చేశారు. ఫైనల్గా నీకేం సంబంధం అన్నట్టుగా వచ్చింది. సార్, ఇక్కడ ఏమవుతుందంటే సార్, ప్రజలకి స్వతంత్ర సంస్థల మీద కొంత నమ్మకం పోతుంది అనేది వాస్తవం. ప్రజల్లో కొంత అభద్రతా భావం అనేది ప్రారంభమైంది. దానికి కారణాలు ఏంటి అంటే, ఇప్పుడు జ్యుడిషియరీ తీసుకున్నా కూడా ఒక కోర్టు పరిశీలించి చెప్పిన దానికి ఇంకొకళ్ళు మారిన తర్వాత చెప్పేదానికి లేదు, ప్రభుత్వాలు మారినా కూడా ఆ కేసు యొక్క తీవ్రత మారిపోతుంది, ఆ కేసు యొక్క ప్రాసెస్ మారిపోతుంది. ఇవన్నీ చూస్తున్న తర్వాత ప్రజలకు ఏంటంటే ఈ స్వతంత్ర సంస్థలైన వాటి మీద కూడా నమ్మకం కోల్పోతున్నారు. అది కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఇండిపెండెంట్ బాడీస్ మీదే ఉంటుంది. మన సుప్రీంకోర్టు నిర్దేశించి వాళ్ళని కాదు, పరిస్థితి వల్ల ప్రజలు చూస్తున్న అటువంటివి అవకాశం లేకుండా ఉంటే బాగుంటుంది అనేది ఒక ఎగ్జాంపుల్ సార్. ఒక పర్టికులర్ పార్టీ నాయకుడు ఉంటారు, అతను ప్రతిపక్షంలో ఉంటే అతని మీద ఫుల్ కేసులు ఉంటాయి, అరెస్ట్ చేస్తారు, లేదు బెయిల్ మీద వస్తారు. ఒకవేళ వాళ్ళకి అధికారం వస్తే ఆ 5 సంవత్సరాల్లో ఆ కేసు ప్రొసీడింగ్స్ అసలు ఏముండవు. కాదు, ఇప్పుడు చేస్తున్న ఏపీలో కొన్ని కేసులు విత్డ్రా చేసేస్తే కూడా చేసుకుంటున్నారు. అధికారంలోకి వస్తే మన మీద కేసులు విత్డ్రా చేసుకోవచ్చు. అంటే రాబోయే రోజుల్లో ఏమైంది, ఈ మ్యానిపులేషన్ అవసరమైన వాళ్లే రాజకీయాల్లోకి వస్తారు. ఎందుకంటే రేపు వెళ్ళి విత్డ్రా చేయించుకోవడానికి గవర్నమెంట్లు ఆ రకమైనటువంటి పరిస్థితులకి కోర్టులు కూడా ఏం చేయలేని పరిస్థితి తీసుకెళ్తున్నాయి అనేటువంటి మన కళ్ళ ముందు కనపడుతుంది కదా సార్. ప్రభుత్వాల వ్యవహార శైలి వల్ల ఇట్లాంటి తీర్పులు రావడానికి కూడా కొంత అవకాశం ఉంటుందేమో బహుశా. మరి అయితే ఉండవల్లి గారు ఎట్లా రియాక్ట్ అవుతారు, దీన్ని ఎట్లా ఆమోదిస్తారు అన్న తర్వాతే దీని మీద మనం చర్చ జరుపుతాం. గౌరవ న్యాయమూర్తుల్ని మనం ఎక్కడా ఆపాదించాల్సిన అవసరం లేదు, వారి ధర్మం ప్రకారం వారు చేసి ఉండొచ్చు. కానీ ఈ తీర్పు దాని పరిణామక్రమం ఏంటి, ప్రభావం ఎట్లా ఉంటుంది అన్నదే ఇప్పుడు ఆసక్తికరమైన అంశం. రైట్, 2 ఏళ్లలోనే 200 కోట్లు దోచేశారు. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటిపై అదే పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే వైకుంఠ ప్రభాకర్ చౌదరి సంచలన ఆరోపణలు. అంటే ఒక ఎమ్మెల్యేనే ఇంత ఇది చేశారంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు చాలామంది మీద, అధికార పార్టీ ఎమ్మెల్యేల మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి కదా, మరి ఇది ఎట్లా దీన్ని ఇవన్నీ ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయినట్లా కాదు సార్. ఇక్కడ చూడండి, ఒక ఎమ్మెల్యే 200 కోట్ల పైన దోచుకున్నారు అని చెప్పి ఆ పార్టీకి సంబంధించిన ఎక్స్ ఎమ్మెల్యే చెబుతున్నారు. మోర్ ఓవర్ ఆయన ఏం క్లెయిమ్ చేస్తున్నారు అంటే,
ఒక 200 బెదిరింపు కాల్స్ లాంటివి విత్ ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. మరి ఇలా చెప్పినప్పుడు ప్రభుత్వము తన ప్రతిష్టను కాపాడుకోవడానికి ఇమీడియట్గా అతని మీద విచారణ సుమోటోగా కేసులు నమోదు చేయడం ఏమైనా చర్యలు తీసుకుంటుందా? లేదు అంటే ఎలా చూడాలి దీన్ని? ఒకవేళ అలా చేయకపోతే ఇది ఒక ఎమ్మెల్యే చేస్తున్న పని కాదు, మన గైడెన్స్లో అందరూ ఎమ్మెల్యే చేస్తున్న పనే. ఒకవేళ అందరు ఎమ్మెల్యేలు ఇలాగే 200 కోట్లు పర్ నియోజకవర్గం ఆల్రెడీ సంపాదించి ఉంటే ఇది ఒక 35,000 నుంచి 40,000 కోట్లు ఆల్రెడీ ప్రజల ఆస్తిని దోచుకున్నట్టు. ఈ 35,000 కోట్లు 40,000 కోట్లు నిజంగా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల కోసం లేదు రాష్ట్ర శ్రేయస్సు కోసం వాడి ఉంటే ఒక పోలవరం కంప్లీట్ అయి ఉండేది, అప్పులు చేయకుండానే అమరావతి కంప్లీట్ అయి ఉండేది, ఆ 17 కాలేజీలో పెండింగ్ ఉన్న కాలేజీలు కంప్లీట్ అయ్యాయి. ఈ రోజున ఆరోగ్యశ్రీకి పాపం నెట్వర్క్ హాస్పిటల్కి బకాయిలు పెండింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ డాక్టర్ జూడోలు అడుగుతున్న పర్సంటేజ్ ఇవ్వడానికి ఈరోజు ఏం చెబుతున్నారు? ఖజానా ఖాళీగా ఉంది, మీకు 3% 5% కంటే మేము ఇవ్వలేము, మీరు 30% అడిగితే మేము ఏమీ చేయలేని పరిస్థితి, ఖజానా ఖాళీగా ఉంది. మరి ఖజానా ఖాళీగా ఎందుకు ఉంది అంటే మీ ఎమ్మెల్యేలే చెబుతున్నారు రాష్ట్రం మొత్తాన్ని మేము దోసుకుంటున్నారు, మన పార్టీ వాళ్ళే దోసుకుంటున్నారు, ఒక్కొక్కళ్ళు 200 కోట్లు దోసుకుంటున్నారు అంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఇలాగే దోసుకుంటే 40,000 కోట్లు అంటే మరి రాష్ట్రం ఏమైపోతున్నట్టు సార్? రైట్, ఓకే, మీరేమంటారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఎమ్మెల్యే కూడా ఒక అవినీతి అనకొండగా తయారయ్యాడు. రాష్ట్ర వ్యాప్తంగా కొండలు మింగేస్తున్నారు, భూములు దోచేస్తున్నారు, నకిలీ మధ్య నీరులై పారిస్తున్నారు. ఒకటి కాదు, ప్రతి ఒక్కటి కూడా ఈ ఎమ్మెల్యేలు తెల్లవారు లేస్తే డబ్బులు ఎలా సంపాదించాలనే లక్ష్యం తప్పితే ప్రజల్ని లేదంటే ప్రజల తాలూకా సొమ్ముని ప్రభుత్వం ద్వారా కానీ ఒకటి పథకాలు ఇచ్చే దగ్గర లంచాలు, లేదా ప్రభుత్వం ఖర్చు పెట్టే సొమ్ములో కమిషన్లు, లేదు అనుకుంటే అక్రమాల ద్వారా ఆర్జించేటటువంటి సొమ్ము, ఇంకో పక్క ప్రకృతిని పిండేస్తున్నటువంటి పరిస్థితులు, ఇవన్నీ కలగలిపి ఏంటంటే వాళ్ళు తెల్లవారు లేస్తే ఆర్థికంగా మేము ఎలా బలోపేతం కావాలన్నటువంటిది ఒకటే లక్ష్యం పెట్టుకున్నారు. కింద కార్యకర్త స్థాయి నుండి పైన ఎమ్మెల్యే స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కరు ఎవరి స్థాయిలో వారు అందిన కాడికి దోచేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు తప్పితే ఇంకొకటి లేదు. ఇక్కడ ఏమవుతుందంటే ఎవరైనా వాటాలు సర్దుబాటు కానోను లేదా రాజకీయంగా ప్రత్యర్థులు లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరైనా వాళ్ళ పార్టీలో ఉంటే ఇటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఆరోపణలు ఆధారాలతో చేసినప్పటికీ తిరిగి ఆరోపణలు చేసి మా మీద కేసులు పెడుతున్నారు తప్పితే ఎవరి మీద చర్యలు తీసుకోవట్లేదు. ఇప్పుడు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే మీద ఒక ఎక్స్ ఎమ్మెల్యే ఈ రకమైనటువంటి ఆరోపణలు చేశారు. నేను అడుగుతున్న ఈ ప్రభుత్వానికి దమ్ముందా? విచారణ చేసే దమ్ముందా? ఆ ఎక్స్ఎమ్మెల్యే చేసినటువంటి ఆరోపణలు నిజమా కాదా తేల్చే దమ్ముందా? ఒకవేళ నిజమైతే ఆ ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకునే దమ్ముందా? ఒకవేళ అబద్ధం అయితే ఆ ఆరోపణలు చేసిన మీ మాజీ ఎమ్మెల్యే మీద మీరు ఏమైనా చర్యలు తీసుకుంటారా? సో ఈ రకంగా ప్రభుత్వం స్పందించకుండా మౌనం అర్ధంగీకారం అన్నట్టు ఉండడం అనేటువంటిది క్లియర్ కట్గా కేటగారికల్గా అర్థమవుతుంది. వీళ్ళు అవినీతిని తెల్లవారులేస్తే అవినీతిని భోంచేస్తున్నారు తప్ప ఇంకొకటి లేదు. ప్రతి ఒక్కరూ కూడా అవినీతి అనకొండలా తయారయ్యారు. రైట్, జనసేన ఎంపీ లింగమనేని కుమారుడి ర్యాష్ డ్రైవింగ్ యువతి మృతి, ఆయన మీద అయితే మరి కేసు అయితే నమోదైంది కానీ అరెస్ట్ చేసినట్లేరు. మరి ఇది అక్కడేమో ఆ రకంగా అరెస్టులు, ఇక్కడేమో ఇట్లా జరిగినట్లుగా వార్త. వాట్ ఈజ్ యువర్ కామెంట్? బేసికల్లీ హై ప్రొఫైల్ ఉన్నవాళ్ళు ఇన్వాల్వ్ అయితే కేసులో ఎలా ఉంటుంది అనేది ఒక ఉదాహరణ సార్. ఎందుకు అంటే ఇనార్బిట్ మాలు ప్రాంతంలో జరిగిన ఈ కేసు అంటే ఎన్ని సీసీ కెమెరాలు ఉంటాయి, ఎంత ఫుటేజ్ ఉంటుంది అంటే హార్డ్లీ ఒక హాఫ్ అన్ అవర్లో ఐడెంటిఫై చేయొచ్చు ఇది ర్యాష్ డ్రైవింగా లేదా అనేది. అట్లీస్ట్ బ్రీత్ అనలైజర్తో టెస్ట్ చేసినా కూడా డ్రంక్ అండ్ డ్రైవా కాదా తెలిసిద్ది. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు, అసలు మీడియాకి ఇన్ఫర్మేషన్ రావడానికే 3 days పట్టింది. 16వ తారీఖు ఇన్సిడెంట్ జరిగితే 20వ తారీఖు దాకా కేసు ఫైల్ చేయలే. అసలు మీరు ఒకవేళ ఆ పర్టికులర్ యాక్సిడెంట్ బాధితురాలు చనిపోయేదాకా కేసు ఫైల్ చేయకపోవడం ఏంది? ఫస్ట్ యాక్సిడెంట్ కేసు ఫైల్ చేసి తర్వాత ఒకవేళ విక్టిమ్ ఎవరైతే ఉండారో తను చనిపోయిన తర్వాత కేసు యొక్క సెక్షన్స్ మారుస్తారు ప్రొసీజరల్గా. అయితే అసలు మీరు కేసు ఎందుకు ఫైల్ చేయాలి? 16th ఇన్సిడెంట్ జరిగితే 20వ తారీఖు ఫైల్ చేశారు సార్. 16వ తారీఖు ఇన్సిడెంట్ జరిగితే 20వ తారీఖు కేసు ఫైల్ చేశారు. ఈ వ్యవధిలో ఇప్పుడు ఆయన దగ్గర సేకరించిన రక్త నమూనాలు అవ్వచ్చు, ఎన్ని రకాల మ్యానిపులేషన్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే సార్, మార్కెట్ అంతా ఏం చర్చ జరుగుతుంది అంటే ఇది చంద్రబాబు గారి బీటీం గవర్నమెంట్ లాగా చర్చ జరుగుతుంది. ఎందుకు అంటే గతంలో ఏలూరు ఎంపీ గారు కూడా ఇక్కడ డ్రగ్స్ కేసులో పట్టుబడితే ఆ ఎంటైర్ ఎపిసోడ్లో ఉన్న వాళ్ళలో ఈయన ఒక్కడే పాపం బాధితులు దానివల్ల, అంటే డ్రగ్ అడిక్ట్ అయి ఉన్నారు. మిగిలిన వాళ్ళు మాత్రము వాళ్ళకి వేరు సెక్షన్లు, ఈయనకు వేరు సెక్షన్లు, ఇతనికి మళ్ళీ స్టేషన్ బెయిల్ సదుపాయం. అంటే ఇప్పుడు కూడా ఈ కేసు చూడండి మనం. కానీ ఇక్కడ నోటీస్ చేయాల్సింది సిదిరప్పల్ రాజు గారి వాళ్ళ అబ్బాయి విషయంలో రీసెంట్గా ఒక కేసు, యాక్సిడెంట్ కేసు జరిగింది. దాంట్లో వ్యవహరించిన తీరేంటి,
మరి పాతపట్నానికి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు వాళ్ళ అబ్బాయి కేసు 1 year బ్యాక్ జరిగితే ఇప్పటి వరకు వాళ్ళని లోబరుచుకోవడానికి లేదు, వాళ్ళకు కొన్ని చెప్పి చేయకపోగా వాళ్ళు వీడియో రూపంగా వచ్చి చెప్పిన తర్వాత కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం, అంటే ఇవన్నీ ప్రజలు చూస్తున్నప్పుడు ప్రజలకు అర్థమైపోతుంది ఏం జరుగుతుంది. అధికారంలో ఉన్న వాళ్ళకి వ్యవస్థలు అనుకూలంగా వ్యవహరిస్తాయి, అధికారంలో లేకపోతేనేమో తప్పు చేయకపోయినా దాని తీవ్రతను పెంచి అక్రమ కేసులు బనాయిస్తున్నారు అనేది చాలా క్లిష్టంగా తెలిసిపోతుంది. రైట్ సార్ రాజు సంక్షిప్తంగా. సార్ ఇప్పుడు ఒకటేనండి, లింగంనేని రమేష్ గారు అన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు. వారికి ఉన్నటువంటి సంబంధాలు కూడా అందరికీ అధికారికంగా కాకపోయినా అనధికారికంగా అయినా అన్ని వాస్తవాలు అందరికీ తెలిసినవే. రైట్, మరికొన్ని వార్తలు కూడా చూసిన తర్వాత సిబిఐ విచారణకు సిద్ధమా అంటున్న జగన్ గారి సవాల్ మీదకి వెళదాం. రఘురామకృష్ణరాజు బారి నుంచి కాపాడండి, ఆయన నుంచి నాకు ప్రాణహాని ఉంది, ఆయన కంపెనీని వేలంలో కొన్నానని నన్ను బెదిరిస్తున్నారంటూ ఒక ఆయన హైకోర్టుని ఆశ్రయించారంటూ సాక్షిలో ప్రముఖంగా వచ్చింది. రఘురామకృష్ణరాజు గారి నుంచి కాపాడాలి. స్థానిక పదవులకు కోత, జడ్పీలో ఒకరే వైస్ చైర్పర్సన్ ఉంటారట ఇక నుంచి మండల పరిషత్తులో సైతం. అగస్యాకి 4,817 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు ఇచ్చారట. మరి ఇది ఎందుకు ఇచ్చారో, ఈ అగస్యా కంపెనీ ఎవరిదో ఏంటో. తర్వాత సూపర్ 6తో సూపర్ హిట్ కొట్టామని ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలో చెప్పేసుకుంటున్నట్టున్నారు. చర్చలు లేవు, ఆమోదాలే. డిఎస్సి అక్రమాలపై మండలిలో చర్చ కోసం చివరి రోజు పట్టుబట్టిన వైసీపీ ఎమ్మెల్యేలు. డాక్టర్ ప్రియాంక హత్యపై న్యాయ పోరాటం, ప్రియాంక తల్లిదండ్రులకు మాజీ సీఎం జగన్ భరోసా. కోర్టుకే తప్పుడు వివరాలు ఇస్తారా, ఆర్టికల్ 122ను తప్పుగా పేర్కొనడంపై వివరణ ఇవ్వండి అని. ఉద్యోగులు భూములు ఇచ్చిన రైతులను పట్టించుకోరా అంటూ కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్పై సర్కారుకు తెలంగాణ హైకోర్టు ఆదేశం. ఉద్యోగులకు చంద్రబాబు వెన్నుపోటు, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ ఉళ్ళక్కని జగన్ వ్యాఖ్య. 15% పెంచలేం, హౌస్ సర్జన్లకు 5%, పీజీలకు 3% అని గవర్నమెంట్ చెబుతోందట ఏపీలో. ప్రాంతాల వారీగా స్థానిక వ్యూహాలు అంటూ పవన్ కళ్యాణ్ గారి పార్టీకి సంబంధించిన వార్తని ఎల్లో మీడియా ఇచ్చింది. సీఎం స్థాయిలో పర్యవేక్షణ చేస్తామని చెప్పి ఈ రకరకాల దక్షిణాది ముఖ్యమంత్రుల సమావేశానికి సంబంధించిన వార్త. గ్రూప్ 1 పారదర్శకంగా నిర్వహించామని అంతవరకు ఈనాడు వాళ్ళు జగన్ గారి స్టేట్మెంట్ని వేశారు. ప్రైవేట్ పాఠశాలలో 1,00,000 మందికి పైగా విద్యార్థులు చేరిక విద్యా హక్కు చట్టం కింద అవకాశం అని మండలిలో మంత్రి లోకేష్ సమాధానం అని కూడా ఇచ్చారు. డిఎస్సిలో అవకతవకల నిజం, వైకాపా నేత బొత్స సత్యనారాయణ గారు విపక్ష నేత. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సూపర్ 6 అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు. డేటా సెంటర్లు కాదు అవి ల్యాండ్ మైన్స్ అంటూ సిపిఎం వారు నిన్న విశాఖపట్నంలో ప్రదర్శన చేశారు. ప్రభుత్వంపై నమ్మకం సన్నగిల్లుతోంది, ఆందోళనలో వెలుగొండ నిర్వాసితులు. రాజధానిలోకి మరిన్ని రోడ్ల కనెక్టివిటీ, జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తామని మంత్రి నారాయణ గారు చెప్పారు. వివిధ పరిశ్రమలకు ప్రోత్సాహకాల ప్రకటనని అట్లా ఇచ్చింది. అమరావతికి ఇప్పటికీ 41,187 కోట్ల అప్పు వచ్చిందట. అయితే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కాంట్రాక్టర్లకు ఇందులో 5,487 కోట్లు, మొబిలైజేషన్ అడ్వాన్సులు 4,386 కోట్లు, పాత బిల్లుల రూపంలో 518 కోట్లు, యాన్యుటీ కింద 392 కోట్లు, వడ్డీలు ఫీజుల కింద 357 కోట్లు అంటూ ఇచ్చారు. ఇదంతా కూడా డీటెయిల్డ్గా ఇచ్చారు. కొన్ని చోట్ల వ్యత్యాసం 1,335 కోట్ల వ్యత్యాసం ఎందుకు వస్తుంది ఈ రెండు లెక్కలంటూ ఒక సోషల్ మీడియాలో ఒకటి తిరుగుతుంది. మరి కరెక్టో కాదు మనకు తెలియదు. కానీ ఇక బీసీ రిజర్వేషన్ల మీద కూడా సోషల్ మీడియాలో ఈ జంజీ కాలంలో కూడా ఇంకా రిజర్వేషన్ల మీద ఆయా సామాజిక వర్గాలను మోసం చేయవచ్చనే తెలివితేటలు ఉండడం అవివేక్యమే అవుతుందంటూ ఎవరో కామెంట్ చేశారు. ఇదిగోండి ఎల్లో మీడియాలో వచ్చింది. 30 రోజుల్లోనే ఆ రోడ్డు పాడైపోయిందట. 30 ఏళ్ల రోడ్డు కళ రోజుల్లో తారుమారు. కర్నూలు జిల్లాలో నాసిరకంగా రహదారి నిర్మాణం. కరిగిన నిధులు, చిరిగిన సంచులు అంటూ స్కూల్ బ్యాగులు ఎట్లా చిరిగిపోయాయని దాని మీద కూడా వార్తలు వచ్చాయి. ఇక సిబిఐ విచారణకు సిద్ధమా, గ్రూప్ 1పై రెడీ, మెగా డిఎస్సిపై మీరు రెడీనా? 25 గంటల్లో 22 గంటల్లో అబద్ధాలే, వైఎస్ జగన్ తిట్టిపోవడమే అసెంబ్లీ సమావేశాల ఏకైక ఎజెండా. కేంద్ర మంత్రికో నీతి, మీకో నీతి అంటూ జగన్ గారి ప్రశ్న. అయితే ఎల్లో మీడియా మాత్రం చివరి రోజు వైకాపాది అదే తీరుని వాళ్ళు ఇచ్చారు. సో ఇంద్రనీల్ గారు చెప్పండి, నిన్న జగన్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఏ రకంగా అవి ఆయన సవాల్ని మీరు స్వీకరించే పరిస్థితి ఉందా? తండ్రికి తగ్గ తనయుడు అని ఫస్ట్ నిరూపించుకున్నాడు సార్ జగన్మోహన్ రెడ్డి. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆరోపణలు వస్తే సొంత కొడుకు కదా అని ఆరోపణల్ని అంటే ఇప్పుడు వెనకేసుకు రాకుండా అవసరమైతే సిబిఐ విచారణ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ఏ విధంగా చెప్పారో అదే తరహాలో ఆల్రెడీ సక్రమంగా జరిగి
అంటే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిట్టు ఏర్పాటు చేసి విచారణ చేసిన తర్వాత కూడా అంతా సక్రమంగా జరిగిందని రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా వాటిని వక్రీకరించి కేవలం డిఎస్సి విషయాన్ని డైవర్షన్ చేయడం కోసం ఏపీపీఎస్సిలో జరిగిన ఇప్పుడు గ్రూప్ 1 నియామకాలు అనేది అక్రమం అని ఏదో చెప్పాలని చూస్తున్నారు. సో దీన్ని మళ్ళీ ఇదొక ఛాలెంజ్ అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తీరు మరలా ఒకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసింది. ఫస్ట్ థింగ్, మరి రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో చేసిన దాన్ని ఏ విధంగా అయితే చంద్రబాబు గారు స్టాండ్ తీసుకున్నారు, ఇప్పుడు కూడా అదే స్టాండ్ ఉంటుంది కదా. సో దీన్ని ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తారా అంటే, నాకున్న పాస్ట్ ఎక్స్పీరియన్స్, నేను పాలిటిక్స్ ఫాలో అయ్యేదాన్ని బట్టి ఇక్కడ ఛాలెంజ్ని తీసుకునే పరిస్థితి అయితే లేదు. అయితే ఇక్కడ మరికొన్ని విషయాలు నేను అబ్జర్వ్ చేసింది ఈరోజు. ఈ ఆంధ్రజ్యోతిలో ఈరోజు రాశారు సార్, మళ్ళీ అదే యాగి, మెగా డిఎస్సి గ్రూప్ 1పై జగన్ 2 నాలుకల ధోరణి. అసలు ఆయన చెప్పింది ఏంటి, మీరు రాస్తుందండి. అసలు జర్నలిజం చేసే వాళ్ళని పెడుతున్నారా కంటెంట్ రైటర్లుగా, లేదు అంటే సినిమా స్క్రిప్ట్లు స్క్రీన్ ప్లే రాస్తారు చూడండి, మనకి యాదృచ్ఛికంగా మనకు కావాల్సిన విధంగా స్క్రిప్ట్ని మలుచుకుంటూ పోతుంటాం, వాళ్ళని పెడుతున్నారా? ఇప్పుడు నిజంగా జగన్, ఇప్పుడు ఒక పత్రిక అంటే ఏంటి, రాశారనుకోండి న్యూస్, జగన్ గారు ఏం చెప్పారు, ప్రూఫ్ లైన్ చూపించారు, సిట్ రిపోర్ట్ ఏం చూపించారు, అసలు ఏపీపీఎస్సీ ఎగ్జామ్ ఎలా నడిచింది, మూల్యాంకనం అంటే ఆ కరెక్షన్స్ అనేవి ఎందుకు జరిగినాయి, అక్కడ సైన్స్ ఉండయా లేదా, కరోనా పరిస్థితుల్లో డిజిటల్ చేయాలని ట్రై చేశాము, అది దాన్ని కోర్టులు కూడా వద్దు మామూలుగానే చేయండి ఎందుకంటే నోటిఫికేషన్లు లేదని చెప్పారు. సో అలాగే జరిగింది, కోర్టు ఆర్డర్స్ వైజు జరిగినాయి. ఒక ఐఏఎస్ ఐపీఎస్ లేదు, బ్యాంకు పీఓ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, అంటే మీకు బార్ కోడ్ సిస్టంలో ఉంటుంది, ఏ ఇంటర్వ్యూవర్ ఏ ఆస్పిరెంట్ని ఇంటర్వ్యూ చేస్తారో కూడా ఎవరికి తెలియదు సార్, అప్పటికప్పుడు ఇస్తారు, ఏదో ఒక ప్యానల్లోకి వెళ్తాడు. సో ఆ ప్యానలే చేయాలని రూల్ కూడా ఉండదు. అంత కాంప్లికేటెడ్గా జరిగిన సిస్టమ్ని కూడా వీళ్ళు మళ్ళీ ఆ సిస్టమ్ కూడా ఇప్పుడు లేదనమాట, ఆ సిస్టాన్ని రివోక్ చేశారు. అంత డీటెయిల్గా చెప్పిందని మీరు రాసుకోండి, మీకు నచ్చినట్లు, అంటే మీరు ఒక పార్టీకి మద్దతుగా నిలబడాలి అనుకుంటే రాసుకోండి. కానీ ఏం రాయాలి, జగన్ గారు చెప్పింది రాసి కుదిరితే అందులో తప్పులు ఎతికి ఆయన తప్పు పట్టాలి తప్పితే ఏంటి ఆయన సక్రమంగానే జరిగింది, సిబిఐ విచారణకైనా సిద్ధం అంటున్నారు అనే విధంగా రాస్తూ 2 నాలుకల ధోరణి ఏంటి, అందులో 2 నాలుకల ధోరణి ఏముంది, వాళ్ళది 2 నాలుకల ధోరణి. ఆయన చాలా క్లియర్ గా స్టాండ్ తీసుకుని ఏమంటున్నారంటే సిబిఐ విచారణకు సిద్ధమా ఛాలెంజ్ అంటున్నారు. మీరే పైన ఉంది అధికారంలో మీరే, కింద ఉంది అధికారంలో మీరే, నేషనల్ స్టేట్లో. మీకు నిజంగా మీరు తప్పు చేయలేదు అనుకుంటే రెండింటిని సిబిఐ వేయండి, ఆయన తప్పు అని తేల్చండి, మీరు తప్పు చేయలేదని తేల్చండి, సింపుల్. ఓకే రాజీవ్ సార్, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిఎస్సి అనేటువంటి కుంభకోణం మీద విపరీతమైనటువంటి చర్చ జరుగుతుంది. అయితే ఈవెన్ నీట్కి సంబంధించిన అంశాన్ని కూడా మనం పరిశీలిస్తే, నీట్ జరిగినప్పుడు ప్రభుత్వం ఆ పరీక్షను రద్దు చేసి మళ్ళా పరీక్ష నిర్వహించి తప్పు జరిగిందన్నటువంటి దాని మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి విచారణ చేసి దోషుల్ని కఠినంగా శిక్షిస్తామని చెప్పిన తర్వాత కూడా జంజీ ఎవరు ఒప్పుకోకుండా ఉవ్వెత్తున ఉద్యమం చేస్తే దెబ్బకి కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు కూడా రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి. అది ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సినటువంటి పని. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం అమల్లో ఉంటే ఆ రకమైనటువంటి వ్యవహారం ఉంటుంది. అదే రెడ్ బుక్ రాజ్యాంగం, ఎవరైతే ఒక అసమర్థ ముఖ్యమంత్రి తనయుడు రచించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో ఉంటే ఈరోజు ఇక్కడ డిఎస్సి అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నా, ఏడుస్తున్నా, ప్రతిపక్షాలు గోల పెడుతున్నా, రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నా, రిలే నిరాహారదీక్షలు చేస్తున్నా, తిరిగి ఆ ఉద్యమం చేసే ఉద్యమకారులు పేకలు నొక్కేటటువంటి పరిస్థితులు, అనగదొక్కేటటువంటి పరిస్థితులు ఉన్నాయి తప్ప దీని మీద ఎక్కడా కూడా చర్యలు తీసుకోలేదు. సరే, జగన్మోహన్ రెడ్డి గారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయో చేస్తున్నటువంటి ఆరోపణలు సత్యదూరమైన మాటలు అని చెప్పి ఈ యొక్క కూటమి ప్రభుత్వం చెప్పడం వారి ఉద్దేశం అయితే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక మగాడిలా, ఒక మొనగాడిలా, మొక్కబోని ధైర్యంతో నీతి నిజాయితీ కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఎలా మాట్లాడతాడో ఆ రకంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ చేశారు. వీళ్ళు మాట్లాడితే అంటారు 11 సీట్లు, సీట్లతో సంబంధం ఏముంది, 11 సీట్ల 164 సీట్ల కాదు, ఎవరిలో దమ్ముంది, ఎవరిలో ధైర్యం ఉంది, ఎవరిలో నిజాయితీ ఉందంటే దానికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు అద్భుతమైనటువంటి తార్కాణం. ఆయన అధికారంలో లేరు, ఏదో కేంద్రంలో కానీ ఇక్కడ రాష్ట్రంలో కానీ మాకు అధికారంలో ఏ రకమైనటువంటి వాటా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన ప్రభుత్వ హయాంలో నిర్వహించినటువంటి గ్రూప్ 1 మీద సిబిఐ ఎంక్వైరీ వేయండి, దానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, పైన మీ ప్రభుత్వం, కింద మీ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు మీ ప్రభుత్వంలో జరిగినటువంటి డిఎస్సి కుంభకోణం మీద కూడా సిబిఐ ఎంక్వైరీ వేయండి, సిద్ధమేనా అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి మాటలు నిజంగా తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిచ్చే అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. ఎట్టి పరిస్థితుల్లో మీరు నిజాయితీ పరులు అయ్యి ఉంటే మాత్రం వారి ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయాలి తప్పితే ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయకుండా
పక్కకు పోయి ఎవరు ప్రతిపక్షం లేనటువంటి అసెంబ్లీలోనేమో బేరాలు పలుకుతూ మండలంలోనేమో బెంబేలు ఎత్తిపోతూ కనీసం చర్చకు ముందుకు రాకుండా చేయటం అనేటువంటిది అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం. ఇంకొకటి ఏంటంటే గ్రూప్ 1కి సంబంధించి 2 విషయాలు చెప్తాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీకి రెడీ అని ఎలాగో చెప్పారు. బట్ అందులో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే గ్రూప్ 1లో 163 మంది ఆఫీసర్లు గ్రూప్ 1గా సెలెక్ట్ అయ్యారు మా ప్రభుత్వ హయాంలో. దాంట్లో 325 మంది ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు. అయినటువంటి 325 మందిలో ఐఐఎంలు, ఐఐటీలు, ఎన్ఐటీలు, బిఐటిఎస్లు ఎలాగంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఎంత క్రీమీ లేయర్ అటెండ్ అయ్యారు అనడానికి. ఆ 325 మందిలో సుమారు 39 మంది సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలు కూడా అటెండ్ అయినటువంటి వ్యక్తులు. అందులో 16 మంది ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, ఐఆర్ఎస్లుగా, ఐఎఫ్ఎస్లుగా సెలెక్ట్ అయ్యారు. మరి ఇప్పుడు మీరు ఉద్యోగాలు ఇచ్చినటువంటి స్పోర్ట్స్ కోటా వాళ్ళు ఎంతమంది సింధు మాదిరి ఒలింపిక్స్లో మెడల్స్ తెచ్చారు చూపించారు కదా. అంటే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం అంటే పరిస్థితి ఎలా తయారైందంటే ఇదో దగా డిఎస్సి, దానికి మెగా ముసుగు, ఇక్కడ గెలుపుతో పని లేదు, పథకాలతో పని లేదు, రాత పరీక్షతో పని లేదు, ఇంకోటి పని లేదు. ఏముంది అంటే ఆటలాడండి, ఉద్యోగాలు పొందండి, సర్టిఫికేట్లు తెలుగుదేశం పార్టీ నాయకుల అధ్యక్షులు ఉన్న సంఘాలను తెచ్చుకొని చాలు, మీకు ప్రభుత్వ ఉద్యోగాలు దారాదత్తా చేస్తా ఉన్నటువంటి పద్ధతిలోనే నడిచింది. డిఎస్సి అనేటువంటిది అత్యంత పెద్ద కుంభకోణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. దీనికి బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలి, సిబిఐ ఎంక్వైరీకి కాల్ఫర్ చేయాలి. దాంతోపాటు గ్రూప్ 1కి మీరు సిబిఐ ఎంక్వైరీకి కాల్ఫర్ చేసినా మాకేం భయం లేదు, బెదురు లేదు, మేము దేనికైనా సరే సిద్ధంగానే ఉన్నాం, మీరు సిబిఐ ఎంక్వైరీకి సిద్ధమా అని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ వారిని, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారిని మీ ద్వారా అడుగుతా ఉన్నా మరోసారి. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఏపీపీఎస్సీ సంబంధించి ఆయన అంత క్లారిటీగా చెప్పడం అనేది నాకు చాలా ఆసక్తి కలిగించింది. అసలు ఎక్కడ నిన్న ఆయనలో కాన్ఫిడెన్స్ ఆ లెవెల్లో ఉందా అనిపించింది. వీళ్ళేమో డబాయించినట్లు మాట్లాడుతుంటే ఆయన కాన్ఫిడెంట్గా మాట్లాడినట్లుగా నాకు అనిపించింది. ఏపీఎస్సీ సంబంధించి హాయ్లాండ్ పేరు మీద డిజిటల్ అసలు వాటికి సంబంధమే లేకుండా జరిగితే కూడా డిజిటల్ మూల్యాంకనం ఇదని వాళ్ళు వాదన చేశారు. సో వాటన్నింటినీ పటాపంచలు చేసినట్లు చాలా క్లియర్గా సార్ నిన్న ఇచ్చిన, అంటే ఈ మధ్య కాలంలో ప్రెస్ మీట్లన్నీ బాగుంటున్నాయి, కానీ నిన్న ఇచ్చింది ఏంటంటే అసలు సూపర్ డోస్ లాంటిది. ఎంత సూపర్ డోస్ అంటే ఇప్పుడు ఎంత డిఫెన్స్లో పడిపోతుంది టీడీపీ గవర్నమెంట్ అనేది మీరు ఈ వారం రోజులు అబ్జర్వ్ చేసినా తెలుస్తుంది. ఎందుకంటే ఏ రేంజ్ ఆఫ్ రిఫార్మ్స్ తెచ్చారు అంటే అసలు అవకాశమే లేదు సార్. గ్రూప్ 1లో అవినీతి జరిగే అవకాశమే లేదు. ఎందుకంటే ఆ పేపర్ మీద పేరు ఉండదు, ఓన్లీ బార్ కోడ్ ఉంటుంది. అంటే మీకు ఎగ్జామినేషన్ చేసే అతనికి తెలియదు అది ఎవరు పేపర్ అనేది. ఇంటర్వ్యూకి వెళ్తే వచ్చేది ఎవరో అతనికి తెలియదు, ఏ ప్యానల్లోకి వెళ్తాడో అభ్యర్థికి తెలియదు. సీసీటీవీ కెమెరాలు బయట ఎంట్రన్స్ దగ్గర పెట్టిన సీసీ కెమెరాలు కాదు సార్. ఇప్పుడు ఎంట్రన్స్ దగ్గర పెట్టిన సీసీ కెమెరాలు కాదు, ఎగ్జామ్ హాల్లోనూ ఇంటర్వ్యూ దగ్గర కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇంత పకడ్బందీగా నిర్వహించినా కూడా వాళ్ళు సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ పోలేదు. ఏది ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయినట్టు, పోలీస్ స్టేషన్ దగ్గర పోయినట్టు పోలేదు. సో అన్ని ఆధారాలు ఇప్పటికీ రెడీగా ఉన్నాయి. రెండోది ఏంటి, టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిట్టు ఏదైతే వేశారో ఆ సిట్టు కూడా తప్పు లేదనే చెప్పింది. ఏది సిబిఐ కాదు, వాళ్ళ సిట్టు, అది కూడా ఆధారసహితంగా చూపించారు. సో ఇక్కడ ఇంకొకటి సార్, లోకేష్ గారు సింధుకి ఇచ్చిన జాబుతో స్పోర్ట్స్ కోటాని కంపేర్ చేశారు సార్. నాకు వచ్చిన ఒక డౌట్ చెబుతా చూడండి. అంతర్జాతీయ స్థాయి, ఎక్సెప్షనల్ కేటగిరీ అన్ని పక్కన పెడితే సింధు లాంటి వాళ్ళకి ఇచ్చిన ఉద్యోగం అనేది ఇంకా పథకాలు సాధించడానికి, అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ గౌరవాన్ని ఇంకా పెంచడానికి ఒక గౌరవము ప్లస్ ఆర్థిక ప్రోత్సాహకం. అంతేగాని వాళ్ళేమి ఆ డ్యూటీ చేయరు, ఏం చేయరు, వాళ్ళు 24/7 స్పోర్ట్స్ మీదే ఫోకస్ చేస్తారు. సో ఇప్పుడు ఇచ్చిన ఈ స్పోర్ట్స్ కోటాలో ఇచ్చిన వాళ్ళు కూడా బోధన చేయకుండా ఏమన్నా స్పోర్ట్స్ ఆడతారా అంటే కంపారిజన్ మరి సింధుతో కంపేర్ చేస్తే సింధు ఏమి జాబ్ చేయదు సార్. తను కేవలం 24/7 స్పోర్ట్స్ ఆడినంత కాలం అట్లాగే ఉంటారు. తర్వాత రిటైర్మెంట్ అయితే ఉద్యోగం ఆలోచిస్తారు, అప్పుడు వస్తారు, అప్పుడు దాకా రాదు కదా. మరి అలాంటప్పుడు వీళ్ళని వాళ్ళతో కంపేర్ చేస్తే ఇప్పుడు వీళ్ళంతా బోధన వదిలేసి అంటే స్కూల్ ఎడ్యుకేషన్ చేయకుండా వీళ్ళు ఆడుకుంటారా ఏంటి, నాకు కొత్తగా వచ్చిన డౌట్. కరెక్టే కదా. మరి ఇప్పుడు వాళ్ళ పిల్లలకి టీచింగ్ చెప్పాలి కదా, ఆటలు నేర్పాలి కదా. ఆటలు కాదు సార్, వీళ్ళు పీఈటీలు కాదు, సైన్స్, మ్యాథ్స్, సోషల్ బోధించే టీచర్లు.
మరి అదే కదా సార్ అందరూ గోల పెడుతున్నారు. క్రీడా కోటా కింద వాళ్ళకి కూడా ఇచ్చారా? క్రీడా కోట ఒక అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్ ఆ టైప్ ఆఫ్ కేటగిరీ లాగా ఇచ్చారు తప్పితే ఓకే. ఇది పీఈటీ టీచర్లకు ఇచ్చిందో అట్లా పోలీస్ కోటాలో ఇచ్చిన అంటే పోలీసు అట్లాంటివి కాదు సార్. ఇది బోధన చేయాలి వీళ్ళు. అందువల్లనే ఈ టెట్ రాకపోయినా డిఎస్సి రాకపోయినా అంటే స్పోర్ట్స్ కోటా కింద అంటే బీఈటీల కింద ఇచ్చారేమో లేదు సార్ శాతం. అయినా కూడా అది కూడా అసలు పరీక్ష రాయకుండా ఎట్లా ఇస్తారనేది ఇప్పుడు చర్చ. పైగా వీళ్ళే 2 జీవోలు ఇచ్చి మళ్ళీ తర్వాత వాటిలో 56 జీవో నెంబర్ 4 ఇచ్చారు, తర్వాత జీవో నెంబర్ 47 ఇచ్చారు, మళ్ళీ అయిపోయి ప్రాసెస్ అంతా అయిపోయింది, మళ్ళీ జీవో నెంబర్ 56 ఇచ్చారు. అంటే ముందు వాళ్ళ తాలూకా మనుషులు వచ్చే వరకు ఏంటంటే ఈ జీవోలు తెచ్చి గేట్లు ఎత్తారు, ఆ తాలూకా మనుషులు అందరూ రాగానే గేట్లు మూసేసి మళ్ళీ కొత్త జీవో ఇచ్చేసారు. అసలు ఈ రకమైనటువంటి వ్యవహారం ఎప్పుడూ చూడలేదు. పరీక్ష నిర్వహణ అనేటువంటి సార్ జనరల్ గా మన డిఎస్సి వరకు వెళ్ళక్కర్లేదు. మామూలుగా ఇప్పుడు నేను ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకున్నాను, మా కాలేజీలో ఒక అటానమస్ కాలేజీలో పరీక్ష పెట్టాలంటే వాళ్ళు 2-3 సెట్ల పేపర్లు 2-3 చోట్లను తయారు చేసి తెచ్చి అప్పటికప్పుడు ఒకటి తీస్తారు. పరీక్ష పేపర్ తయారీ ఒకరు చేస్తారు, పరీక్ష నిర్వహణ ఒకరు చేస్తారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం 2 కలిపి ఒకే వ్యక్తి ఒకే అధికారి చేతిలోకి తెచ్చారు. అది ఒక తప్పు. తర్వాత చూస్తే ఎక్కడా కూడా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ పరీక్ష నిర్వహణలో అయితే కొత్తగా విన్నాను, చాలా పర్ఫెక్ట్ గా చెప్పినట్టు అనిపించింది జగన్ గారు. 100% మొన్న జరిగినటువంటి డిఎస్సి అనేటువంటిది ఉద్దేశపూర్వకంగా చేయాలనే ఆలోచనతో చేసినటువంటి కుంభకోణం. స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలను అమ్మేసుకున్నారని చెప్పి పాప అభ్యర్థులందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయం. దున్నపోతు మీద వర్షం కురిసినట్టుంది. డిఎస్సి మీద ఎంత మాట్లాడుతున్నా బయటకు వచ్చి సిబిఐ ఎంక్వైరీని యాక్సెప్ట్ చేసే దమ్ము ధైర్యం నారా లోకేష్ లేదంటే డెఫినెట్లీ దర్ ఇస్ అ కాన్స్పిరసీ, దర్ ఇస్ అ స్కామ్ ఇన్ దిస్. రైట్, మీరేమంటారు ఏపీపీఎస్సీ సంబంధించి ఆయన ఇచ్చినటువంటి వివరాలు? సార్, ఏపీపీఎస్సీ గురించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత ఇకపై యూత్ కానివ్వండి, జంజీ అవ్వచ్చు, లేదు రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలకి అటెండ్ అయ్యేవాళ్ళు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు అధికారంలో ఉంటే ఎలాంటి తప్పు జరిగే అవకాశమే లేదు. ఎందుకంటే అంత క్లియర్గా ఎలా జరిగింది ఎగ్జామ్, అంటే అసలు ఇందులో తప్పు జరిగే ఛాన్సే లేదు అనే అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి విత్ ప్రూఫ్ చూపించారు. చూసారా? సో అసలు యూత్ అనేది మాత్రం ఆ వీడియో కానీ ఆయన చెప్పింది కానీ చూశారు అంటే డెఫినెట్లీ 200% పైగా ఏపీపీఎస్సీ తీసుకొచ్చి ఏదో చేయాలని చూశారు కానీ మొత్తం పటాపంచలు చేసిన వాళ్ళు చెప్పిన ప్రతిదీ అబద్ధమే కదా సార్. హాయ్లాండ్ అనేది అసలు లేదు. దానికి ప్రాముఖ్యత లేదు. బహుశా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు వీళ్ళంతా ఆ రోజుల్లో వాళ్ళ మీద కోపంతో ఏమైనా చేశారా అనే డిఎస్సిని పక్కదో పట్టించేయడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ఒక మాయ పేరే ఏపీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష నిర్వహణ మీద చేస్తున్నటువంటి ఆరోపణలు తప్ప లేదు సార్.